సంక్రాంతికి వస్తున్నాము. ఎంకి మామ కాదు, ఇప్పటి నుంచి ఎంకి బా అని పిలవండి. ఎవరు పిలుచుకున్నా పర్వాలేదు. ఇంట్లో ఇల్లాలు, ఒంటింట్లో ప్రియురాలతో అప్పుడు ఎలా ఎంజాయ్ చేశామో ఇప్పుడు అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఉంది. అనిల్ రావిపూడి జస్ట్ కామెడీ ఫ్యామిలీ అనుకున్నాం, కానీ మసాలా కూడా ఉంది. అనిల్ రావిపూడి కాదు, అనిల్ కారప్పొడి. వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే 1 man ఆర్మీ అని వేసుకోవచ్చు. అలాగే తోడుగా ఆ ఆర్మీకి సపోర్టింగ్గా ఇద్దరు హీరోలు పర్ఫెక్ట్గా సపోర్ట్ ఇచ్చారనమాట. ఇక ఐశ్వర్యం చూస్తుంటే మాత్రం ఒకప్పుడు సౌందర్య వెంకటేష్ గారు ఎలా కాంబినేషన్ సెట్ అయిందో ఇప్పుడు వెంకీ మామ ఐశ్వర్య రాజేష్ గారి కాంబినేషన్ సూపర్ సక్సెస్ అవకాశం కనపడుతుంది నాకైతే. అలాగే మీనాక్షి చౌదరిని చూస్తుంటే మన సిమ్రన్ తోటి చేశారు కదా, అటువంటి సినిమా పాత జ్ఞాపకాలను గుర్తొచ్చేస్తున్నాయి. ఫుల్ అంటే ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫుల్. అలాగే ఒక పోలీసుగా పాత్ర ఉంటుంది, సూపర్గా అనిపించేస్తుంది. మస్త్ అంటే మస్తు బాగుంది. పీజం బాగుంది, పాటలు బాగున్నాయి. ఇక సినిమాకి మనం ఆల్రెడీ యూట్యూబ్లో చూసిన సక్సెస్ అయిన పాట చూసాం కదా, గోదావరి గట్టు పైన చిలకాది అన్నట్టు గోరింకాయ అన్నట్టుగా. అదైతే సినిమాలో అల్టిమేట్ అనమాట. ఇంకా దీంట్లో చెప్పాలనుకుంటే భర్తలకు ఒకటే చెప్తున్నారు, రే ఇంటికాడ పెళ్ళాలకి మీ మెసేజ్లు, లవర్స్ సీక్రెట్లు, స్కూల్లో చదువుకునే చిన్నప్పటి హై స్కూల్ డిగ్రీలు ఎటువంటి లవర్కి సంబంధించిన విషయాలు చెప్పకండి. ఉత్తికి ఆరేస్తారు. పేరు ఖాళీ అని పెట్టేసిన భద్రకాళిలా మారిపోతారు. దయచేసి ఆ సీక్రెట్లు చెప్పొద్దని నేను కోరుకుంటున్నాను. అలాగే దీనిలో మంచి మెసేజ్ ఒకటి ఉంది. టీచర్లకు మన గురువులని మనం ఎలా గౌరవించుకోవాలి, వాళ్ళు బాధల్లో ఉంటే మనకు చెప్పరు. మనమే వెళ్ళి కలిసి ఏదైనా సందర్భంలో, ఒక పండుగ సందర్భంలో, పుట్టినరోజు సందర్భంలో, ఏదో ఒక రోజు సందర్భంగా వెళ్ళి కలిసి వాళ్ళకున్న బాధను తెలుసుకొని వాళ్ళ బాధలు మనం తీర్చాలని ఒక మంచి మెసేజ్ ఉందన్నమాట. అదైతే చాలా అంటే చాలా హృదయానికి టచ్ చేస్తుంది. టోటల్గా ఫ్యామిలీ అయితే సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఇంకా ఈ సినిమాకి ఇంకా హైలైట్ ఎవడంటే బుల్లిరాజు క్యారెక్టర్, ఇంకి మామ కొడుకు. ఖతర్నాక్ అనిపిస్తుంది. సినిమా త్రూ అవుట్ ఉన్నాడు కుర్రాడు, కానీ అక్కడక్కడ 4-5 సీన్లు పడతాయి. ఖతర్నాక్ చేసిండు అనమాట. ఎవరిని కూడా వదిలిపెట్టాడు. బండ బూతులు తిట్టి వదిలిపెట్టాడు. ఆడ బీపులు కూడా వేసేసారనమాట. తండ్రిని ఎవడైనా ఏమని అంటే ఇక వాని పీకి నార తీసి తిత్తి తీసి అవతల పడతాడు అనమాట. అంత మంచి క్యారెక్టర్ పడుతుంది కుర్రాడికి. ఒక సందర్భంలో చూసుకుంటే వెంకీ మామను మర్చిపోయి బుల్లిరాజు క్యారెక్టర్ హైలైట్ అయిందనే ఫీలింగ్ అవుతుంది. మస్త్ అంటే మస్తు ఉంది. టోటల్గా వెంకీ మామ ఫ్యామిలీ అంటే సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. విత్ మాస్ మసాలా అన్ని కలిపి ఉన్నమాట. మంచి మెసేజ్లు కూడా ఉన్నాయి. భర్తలకు ఉన్నది, అలాగే మనకు చదువు నేర్పిన గురువులకు కూడా ఉందన్నమాట. మంచి ఎంటర్టైన్మెంట్. సంక్రాంతికి చూడాల్సిన సినిమా. ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దండి. ఈ సినిమాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. పెళ్ళం ఉంటే పెళ్ళంతో, ప్రియురాలతో రండి. ప్రియురాల వాళ్ళు వస్తే పెళ్ళైన తర్వాత ఎలా సీక్రెట్ దాచుకోవాలనే విషయం తెలుస్తుంది. అలాగే గురువుల కోసం వస్తే గురువులకు ఎలా సేవ చేసుకోవాలని కూడా తెలుస్తుంది. సంక్రాంతికి మంచి ఇష్టపడింది. బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పగలను. ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అన్నారు, వచ్చారు, హిట్ కొట్టారు. దిల్ రాజు సార్ కూడా వచ్చారు, ఐమాక్స్ సినిమా చూశారు, హ్యాపీగా వెళ్ళారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బుల్లిరాజు.